నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సార్ కేటీఆర్ ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఒక రకమైన వార్నింగ్ అనుకోవాలి. సో పరువు నష్టం దావా వేస్తా, క్షమాపణ చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా మీద లేని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేస్తారు. సో దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? దీన్ని లీగల్గా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఆయనే దొరికిన దొంగ, ఆయన్నే చెప్పిండు చేస్తే మేము 3-4 ఫోన్లు ట్యాపులు చేస్తాను ఆయనే చెప్పిండా చెప్పలేదా? మరి ఒప్పుకున్నట్టు కదా. ఆయన దొరికిన దొంగ మళ్ళీ ఇలా బుకాయించి ఎట్లా? తాటాకుల చప్పులకు కుందేళ్ళు రాలయ్యాల. కేటీఆర్ గారు ఒక్కటి వారు గమనించాల్సింది ఏంటంటే, నీ 9.5 సంవత్సరాల పరిపాలననే మేము భయపడలే. మేము తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డలం. మేము తెలంగాణ రక్తం మాలో ప్రవహిస్తుంది. మేము తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు, భావ స్వేచ్ఛ కొరకు నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం ఇవాళ. అంతే తప్ప నీలాగా పూటకో మాట పేటకో మాట మాట్లాడేంత తత్వం మాకు ఉండదు ఇవాళ. నిజంగా కూడా నీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే నీకు క్షమాపణలు చెప్పాల్సినంత కర్మ నాకు పట్టలేదు, గుర్తుపెట్టుకోమని చెప్పి ఇవాళ. అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునే గుణం నీ రక్తంలో ఉండొచ్చు, కానీ మా రక్తంలో లేదు ఇవాళ. ఎందుకంటే మేము ఇచ్చిన ఎవిడెన్స్, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏందో ఒకటి ముందుగా ఆయన అర్థం చేసుకోవాలి ఇవాళ. నేను నమ్ముతున్న ప్రగాఢంగా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. దానికి ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఇవి. ఇందులో అనేక మంది అనేక సార్లు నన్ను ఆ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. నాతో ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళు తెల్లారి మాట్లాడడానికి భయపడుతుండ్రు. అన్న మా ఫోన్ ట్యాప్లో ఉన్నట్టుంది, బహుశా మమ్మల్ని అందరం కూడా పిలిపించి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుండ్రు అని మళ్ళీ ఇలా ఏదైతే తెలంగాణలో గత 30 రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేయబడ్డది అని చెప్పిండ్రు వాళ్ళ. అక్కడనే ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి అరెస్టు చేయబడ్డాడు. కాబట్టి అక్కడ ఆయనకు రాజకీయ ప్రత్యర్థి నేనే, కాబట్టి తప్పకుండా నా ఫోన్ ట్యాపింగ్లో ఉంటుందేమో అని భావిస్తున్నాను. దానిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పాను. అలా ఆయన గురించి ఆ కంప్లైంట్ ఏందో ఆయనకు తెలియదు, ఏదేందో తెలియదు. ట్విట్టర్లో 2 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని చెప్పి టిట్ట పెడితే ఆ ట్విట్టర్ బాబుగా తప్ప ఇంకోటి తెలియదు. అలా ఒక్కటి గమనించాలి, కేటీఆర్ గారు తాటాకు చప్పుళ్లకు గుండెళ్ళు బదులై చట్టపరంగా న్యాయపరంగా నీవు ఎలాంటి చర్యలు తీసుకునే హక్కు నీకుంది. వాటిని నేను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇవాళ పరువు నష్టం దావా చేసే వాళ్ళకు ముందుగా పరువు ఉన్నదో లేదో ఆలోచించుకోవాలి. కానీ మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడేమో పొలం బాట పేరిట ఇలా పొలాల దగ్గరికి పోతా ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ పొలం బాటను చూసే నీళ్ళు ఇస్తున్నారు, ఇదే ముందు చేస్తే బాగుంటుంది అంటూ హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుండే వాళ్ళ పరిస్థితి. కేసీఆర్ గారికి ఎప్పుడు లేని ప్రేమ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారికి రైతుల మీద ఎక్కలేని ప్రేమ ఇవాళ ఉట్టుకొచ్చింది. అలా ఆ రోజు అనేక మంది రైతులు అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, వరగళ్ళ వల్ల కానీ ఇవాళ నష్టపోయిన రైతులకు ఎప్పుడు కూడా పరిహారం ఇచ్చిన పాపాన పోలే. గత సంవత్సరము ఇవాళ పంట నష్టం జరిగితే గాలిమూటల్లో ఇచ్చి గాలిమటలు చెప్పి ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పిన వ్యక్తి ఎవరికి ఇచ్చిండ్రో ఒకసారి చూపించాలి ఇవాళ. రెండవది, ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నావు. ఈ సన్నాసులకు కాలాల గురించి అన్న కనీసం ఐడియా ఉందా? వానాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుంది అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున. ఇలా వర్షాకాలం ఉండేది ఎప్పుడు? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇవాళ వర్షాలు పడేటప్పుడు నీ అవినీతి కక్కుర్తి వల్ల ఇవాళ నీ అవినీతికి ఇలా మేడిగడ్డ బీటలు వారి ఉన్న నీళ్ళు బయటికి పోయినాయి. ఇలా అంత కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించారో ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇలా కేటీఆర్ గారు కేవలం ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్తో కవిత తిహాడ్ జైల్లో ఉంది. ఇలా ఫోన్ ట్యాపింగ్లో మేము కూడా ఎక్కడ బుక్ అవుతామని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి పొలాల బాట పట్టిన తప్ప ఈ పొలాల బాట పట్టిన వాళ్ళు ఆ హలాలు తిరిగేసి ఈ పొలాల బాట పట్టినను ఇరగదంతారని చెప్తున్నారు. 3 నెలలు 200 మంది రైతుల ఆత్మహత్యలు. ఇవాళ ఎవరు చేసిన రవి ఆ ఆత్మహత్యల కారకులెవలు? ఆ ఆత్మహత్య కారకులెవలు? నీవు మొత్తం నీ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నవి. అలా దేశవ్యాప్తంగా నువ్వు 2వ స్థానంలో ఉన్నారు. ఈ 300 రోజుల రైతుల ఆత్మహత్యలు 290 మంది ఆత్మహత్య చేసుకుని వచ్చి నీకు చెప్పిన రాయాలా? ఇవాళ ఏది చేసినా అలా ఖాతాలు వేసుకుంటూ పోతున్నావు నువ్వు. ఇవాళ నిజంగానే నీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో నాకు 9వ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి,
10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ 12వ ప్యాకేజీ కంప్లీట్ చేయాలి. ఎంతసేపు నా కడుపు నిండితే దరిద్రమైన చందంగా వాళ్ళ పొలాలకు నీళ్ళు తీసుకుపోయిన తప్ప కొండపోచమ్మ సాగర్ తీసుకెళ్ళి ఆయన పొలాలు పండించుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలను ఎక్కడ కూడా ఎండబెట్టిండు. ఆయన పండించిన పంటకు గిట్టుబాటు తెలియలేక రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటని కింటాలకు 7 నుంచి 8 కిలోల కోత పెట్టిన ఘనత కేసీఆర్ దక్కింది. రైతు రుణమాఫీ చేసిండా? ఏం చేసిండు కేటీఆర్? ఏందని చెప్పి ఇలా రైతుల పక్కన పోతుండే వాళ్ళ ఇలా ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పంజాబ్కు పోయి ఇక్కడున్న సొమ్మును పంజాబ్ రైతులకు పంచొచ్చిండు, ఇక్కడున్న సొమ్మును మహారాష్ట్ర రైతులకు పంచొచ్చిండు. ఈయనే తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. ఇవాళ దయచేసి అటువంటి చేస్తే తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరని చెప్పి తెలియజేస్తున్నారు. లాస్ట్ మీరు లీగల్గా నిజంగా ఫైట్ చేస్తారా, క్షమాపణ చెప్తారా కేటీఆర్? తెలంగాణ క్షమాపణ చెప్పే గుణం నా బ్లడ్లో లేదని ముందే చెప్పింది నేను. ఇలా అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టే గుణం వాళ్ళ రక్తంలో ఉందని తేటతెల్లమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంత వరకు తెలంగాణ సోనియా గాంధీ గారి ఇంట్లో వాకిలైన ఊడుస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏమైంది అలా? మీరందరూ ఏం చేసిండ్రు ఇవాళ? ఇటువంటి గుణం మీలో ఉంది, మాలో లేదు. మేము ఎప్పుడు కూడా తప్పులు చేయం. మేము తల ఎత్తుకొని తిరుగుతాం. ఆత్మ వంచన చేసుకొని బతకం. మేము ఆత్మ నిబ్బరంతో ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడతాం ఏది మాట్లాడినా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేటీఆర్కు క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు, లీగల్గా అయినా మేము ఫైట్ చేస్తాం. సో కానీ తల వంచమన్నటువంటి మాట కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది. సో పార్లమెంట్ ఎన్నికల వేళ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.